అక్షయ్, అవని వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ అయితే సెలబ్రేషన్స్ అయితే బాగా చేసుకుంటూ ఉంటారు. కేక్ కట్ చేయడం, కేక్ తినిపించడం అవన్నీ చాలా చేస్తూ డాన్స్‌లు అయితే చేసుకుంటూ ఉంటారు. అలా పాటలు వేసుకుంటూ డాన్సులు చేసుకుంటూ ఉంటారు అందరూ. అలా డాన్సులు చేసుకుంటూ ఒకరినొకరైతే ఇక కమల్ అయితే పల్లవిని లాగి అందరి ముందు డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక పల్లవి కూడా తప్పక కమల్‌తో డాన్స్ చేయాల్సి వస్తుంది. అలా అందరూ ఒకరినొకరితో డాన్సులు చేస్తూ చాలా హ్యాపీగా ఉంటారు. అదే టైంలో పల్లవికి ఒక ఫోన్ వస్తూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతూ ఉంటుంది పల్లవి. ఇక స్వాతి తనకి ఫోన్ చేయడం చూసి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని అయితే బయటికి వెళ్తూ ఉంటుంది. అది గమనించిన అవని పల్లవి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈ టైంలో అని చెప్పి అయితే చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అక్కడికి వచ్చిన స్వాతి దగ్గరికి ఒక సూట్ కేసులో డబ్బులు పట్టుకొని అయితే వెళ్తూ ఉంటుంది. ఏంటి డైరెక్ట్‌గా ఇంటికే వచ్చేసావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇగో నువ్వు అడిగిన డబ్బు అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాటలకి స్వాతి అలా చూస్తూ ఉంటుంది. సరే పద బయటికి అని చెప్పేసి ఇంటి నుంచి బయటకైతే తీసుకువెళ్తూ ఉంటుంది. స్వాతి అలా ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళడం చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతుంది పల్లవి, అసలు ఈ చీకట్లో కలవాల్సినంత అవసరం ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటుంది అవని. ఇక స్వాతి పల్లవి వాళ్ళైతే ఏదో నీకు అడిగినంత డబ్బు నీకు ఇచ్చాను అని చెప్పి స్వాతి పల్లవితో అంటూ ఉంటుంది. అది చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది. స్వాతి అనేతో అంటూ ఉంటుంది. ఇక స్వాతితో అయితే పల్లవి డబ్బులు ఇచ్చి ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతావో ఎవరికి కనిపించకుండా పో అనేది అంటూ ఉంటుంది. అలా అంటున్న టైంలో స్వాతి అనేది అవని పిలుస్తూ ఉంటుంది. అలా పిలవగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది పల్లవి. ఏంటి అవని అవని బయటకు వచ్చిందా, అవనికి ఎలా తెలిసింది అనేది షాక్ అవుతూ ఉంటుంది. ఇక స్వాతి నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి ఈ టైంలో నువ్వేంటి అనేది అడుగుతూ ఉంటుంది స్వాతిని అవని. ఇక స్వాతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. పల్లవి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు పల్లవికి నీకు ఏంటి సంబంధం అనేది అంటూ ఉంటుంది. అలా అంటూ అవని అయితే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా వస్తూ వాళ్ళ పల్లవికి అయితే షాక్ ఇస్తూ ఉంటుంది అవని.